ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది షిఫ్ట్ ఏసీ కంప్రెసర్ ఫ్రెండ్స్. ఇది షిఫ్ట్ డీజిల్ అనమాట. ఓకేనా, షిఫ్ట్ డీజిల్కి రిడ్జ్ డీజిల్కి సేమ్ కంప్రెసర్లు వస్తాయి, సేమ్ టు సేమ్ మొత్తం కంప్రెసర్తో సహా ఎటు సైడ్ అని సేమ్ వస్తాయి. చూస్తున్నారు కదా, సెక్షన్ అండ్ డిశ్చార్జ్, అండ్ ఇది ఆయిల్ పోసుకోవడానికి అనమాట. ఓకేనా, అండ్ ఇది క్లచ్ ప్లేట్ ఫ్రెండ్స్. ఇది పుల్లి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంప్రెసర్ ఇష్యూ ఏంటంటే మొత్తం కిట్ అంతా బ్లాక్ వచ్చేసింది. ఏసీ సిస్టమ్ మొత్తం బ్లాక్ వచ్చేసింది. ఒకసారి బ్లాక్ వచ్చేసిందంటే మార్చేసుకోవడం కిట్ అంతా. బట్ నా సైడ్ నుంచి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ ట్రై చేశాను, సక్సెస్ అయినాయి కూడా. బ్లాక్ వచ్చేసిన దాంట్లోనే కూడా కొన్నిసార్లు రిపేర్లు అవుతాయి కంప్రెసర్లు. పోయిన కంప్రెసర్లు కూడా రిపేర్లు చేసినవి ఉన్నాయి నాకైతే. మీకు ఏదైనా హెల్ప్ కానీ ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయొచ్చు మీ డౌట్, లేదంటే కాంటాక్ట్ చేయగలను అనుకుంటా. నా నెంబర్ కింద ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, షిఫ్ట్ ఏసీ కంప్రెసర్ సేమ్ టు సేమ్ రిడ్జ్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.